నమస్తే. ప్రవీణ్ పగడాల. సో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆయన మృతి పైన అనేక రకాలైనటువంటి అనుమానాలు. ఒక పక్కన అది యాక్సిడెంటా, మరొక పక్కన అది మర్డరా. సో అనేక రకాలైనటువంటి ప్రశ్నలు. ఒక పక్కన పోలీసులకు ఈ కేసు అంతా కూడా సవాలుగా మారింది. ఇప్పటివరకు అది రోడ్డు ప్రమాదమా, లేకపోయినట్టు నిజంగా ఎవరైనా హత్య చేసి చంపేశారా. సో ఆయన కడపకు చెందినటువంటి వ్యక్తి హైదరాబాద్కు రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? మరో పక్కన గతంలో డ్రగ్స్కి కానీ గంజాయికి కానీ అలవాటు పడ్డటువంటి ప్రవీణ్ పగడాల ఆయన పాస్టర్గా ఎందుకు మారాల్సి వచ్చింది? సో ఆయన యొక్క ఉపన్యాసాల ద్వారా ఎంతమందిని చైతన్యపరచడం జరిగింది? వివిధ రాష్ట్రాల్లో సైతం కూడా ఆయనకు సంబంధించినటువంటి వివిధ చర్చిలలో ఆయన ప్రసంగాలు ఉండేవి. మరో పక్కన ఆయన సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి కంపెనీకి సీఈఓగా పనిచేస్తున్నటువంటి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చాలా ఏళ్ళుగా ప్రవీణ్ పగడాలతోటి జర్నీ చేసినటువంటి వ్యక్తి, ఆయనతోటి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. వారు ఎవరో కాదు, నీలరాజు గారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. సో ఒక బాధాకరమైనటువంటి సంఘటన కావచ్చు, చాలా ఏళ్ళుగా మీరు ఆయనతో స్నేహంగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఈ మధ్యలో లేకపోవడం, మీ మధ్యలో లేకపోవడం చాలా ఇది బాధాకరమైనటువంటి అంశమైనప్పటికీ సో చాలా అంశాలు ఇప్పుడు రకరకాలైనటువంటి ప్రచారం కొనసాగుతూ ఉంది. ప్రవీణ్ పగడాల ఆయన చనిపోయిన తర్వాత ఒక పక్కన ఆయన మృతిపైన అనేక రకాల అనుమానాలు ఉన్నప్పటికీ ఆయన గతంలో ఏం చేశాడు అన్నటువంటి దానిపైన జనాలంతా కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొదటి ప్రశ్న మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. సో గతంలో గంజాయికి అలవాటు పడ్డటువంటి ప్రవీణ్ పగడాల సో ఎందుకు ఆయన పాస్టర్గా మారాల్సినటువంటి అవసరం వచ్చింది? ఎందుకు ఆయన కడప నుంచి హైదరాబాద్కి వస్తుంది అంటే ఏం సమాధానం చెప్తారు? అయితే ప్రవీణ్ పగడాల గారు పుట్టి పెరిగిందంతా ఇంటర్మీడియట్ వరకు కడపలో చదువుకోవడం జరిగింది. అయితే అక్కడ తన అన్న పైన ఒక వ్యక్తి కత్తితో దాడి చేయడం జరిగింది. ఓకే. ఎవరు? ప్రవీణ్ పగడాల వాళ్ళ అన్న పైన కిరణ్ అని వాళ్ళ అన్నున్నాడు. ఓకే. సొంత అన్న పైన దాడి చేయడంతో ఈ వ్యక్తి జీర్ణించుకోలేకపోయాడు. కడప అంటే కొంచెము అప్పటికి ఎట్లాంటి మనము ఫ్యాక్షనిస్ట్ అలాంటివి ఎన్నో చూస్తూ వింటూ ఉన్నాం కదా. సో అలాంటి సర్కిల్లో పెరిగిన ఈ వ్యక్తి సొంత అన్న మీద దాడి జరగడం వల్ల అది జీర్ణించుకోలేక తన స్నేహితులతో అప్పటికి ఇంటర్మీడియట్ చదువుతున్న వయసు. సో ఆ వయసులో తన స్నేహితులతో కలిసి ఒక ప్లాన్ వేసింది. ఇక మా అన్ననే చంపాలని చూసిండు. రేపటి రోజు మళ్ళీ ఇంకేమైనా చేయొచ్చు, మా అన్నని ఏదైనా చేస్తాడు అనే ఒక కసితో, ఆ కోపంతో, ఆ యవ్వన యంగేజ్లో తీసుకున్న ఒక నిర్ణయం తన స్నేహితులతో కలిసి ఏం చేశాడనంటే, మా అన్నని ఎవరైతే దాడి చేశారో ఆ వ్యక్తిని భూమి మీదనే లేకుండా చేయాలి, చంపేయాలని చెప్పేసి ఆ వ్యక్తిని తన స్నేహితులతో కలిసి విపరీతంగా కొట్టి ఇక చచ్చిపోయిండు అనుకొని వదిలేసి ఓ చోటుకి వెళ్ళిపోయింది. ఇక అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది, చచ్చిపోయిండు అని చెప్పేసి. అయితే ఆ వ్యక్తి ఏమైందో తెలియదు కానీ బతికి బట్టగట్టి బయటకు వచ్చేసిండు. దాడి చేసిన వ్యక్తి ఎప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో, మమ్మల్ని ఏమవుతుందో అని చెప్పేసి తెలియని భయములో ఉండిపోయి పారిపోయిన వ్యక్తి. వీళ్ళ రిలేటివ్ ఒక అక్క సిఐ ఉంది కడపలో. ఓకే. ఆమె ఏం చేసిందంటే ఆ వ్యక్తిని ప్రవీణ్ పగడాల గారిని పిలిచి వీళ్ళ కుటుంబాలని పిలిచి కాంప్రమైజ్ చేసింది. ఎట్లా అంటే ఇక ఎవరికి శత్రుత్వం వద్దు, గొడవలు చేసుకోవద్దు, ఇక జరిగింది ఏదో జరిగిందని చెప్పేసి వీళ్ళకి ఒక కాగితం, మీ జోలికి ఇతను రాడు, ఇతని జోలికి వీళ్ళ కుటుంబం మీదకి మీరు ఎవరికి ఒకరికొకరు దాడి చేసుకోవద్దు అని చెప్పేసి ఆ యొక్క ఒక సిఐ గారు వాళ్ళ అక్క గారు మధ్యవర్తిత్వం చేసి వాళ్ళని కాంప్రమైజ్ చేసేసి ఎక్కడి వాళ్ళని అక్కడికి పంపించేసింది. ఆ తర్వాత ఏం చేసిందంటే ఆ సిఐ గారు వాళ్ళ అక్క అన్నవాళ్ళు మాకు కలిసినప్పుడు పర్సనల్గా కొన్ని విషయాలు షేర్ చేసుకున్నప్పుడు. సో ఒక మాట దీంట్లో మీరు చెప్పేదానికంటే ముందు నేను ఒక మాట చెప్తాను. దయచేసి నీలరాజు గారు అంటే మీకు మరొకసారి పరిచయం చేయాలి. ఎందుకంటే ప్రవీణ్ పగడాలతోటి కొంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పడం జరిగింది కాబట్టి మీకు ఆ ప్రూఫ్ కూడా చూపెట్టాలి. ఎందుకంటే మరి వేరే వ్యక్తితోటి మరి ఏమైనా ఈ వార్త చేపిస్తారన్నటువంటి అనుమానం కూడా రావచ్చు మేబీ. సో దాంట్లో ఇక్కడ మీకు ఒక ఫోటో కనబడతా ఉన్నది. ఈ ఫోటోలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు వీళ్ళందరూ 6 ఫోటోలు దిగితే ఇక్కడ 15 సంవత్సరాలు, ఇగో 15 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఫోటో, 15 సంవత్సరాల నుంచి ఒక రూమ్మేట్స్ వీళ్ళంతా.
ఇగో ఇక్కడ ఈయన కనపడతా ఉన్నాడు. ఇక్కడ ఈయనే ప్రవీణ్ పగడాల, చనిపోయినటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల. సో మీరు అనుకుంటా ఇక్కడ నేను ఇక్కడ ఇక్కడ టీ షర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి నీల్ రాజు, మన ముందున్నటువంటిది ఇదే నీల్ రాజు. సో చెప్పేటువంటి ఈయనతోటి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి అంశాలని నీల్ రాజు గారితో పంచుకున్నటువంటి అంశాలని మనతో షేర్ చేసుకున్నారు. సరే, ఓకే, కంటిన్యూ చేయండి. సో అయితే వాళ్ళ అక్కగారు నువ్వు ఇక్కడ ఉంటే మాత్రము కాంప్రమైజ్ అయిన తర్వాత పిలిచి ప్రవీణ్ నువ్వు ఇక్కడ ఉంటే మాత్రము ఏదో ఒక రోజు నీ ప్రత్యర్థులు వాళ్ళ పగ అనేది చల్లారదు, నిన్ను మీ అన్నని మట్టు పెట్టిస్తారు. ఒకవేళ మీ అన్నను వదిలేసినా నిన్ను మాత్రం వదిలిపెట్టారు అనడంతో నువ్వు ఇక్కడ ఉండద్దు అని చెప్పేస్తే తిరుపతికి వెళ్ళాలి అని మొదట అనుకున్న వ్యక్తి ఇక ఏమైందో కానీ హైదరాబాద్ అయితే మంచిగా ఉంటుంది కాబట్టి సిటీ కాబట్టి బాగా ఇక్కడ అన్నీ ఉంటాయి అనుకొని మంచి స్టడీ ఉంటుందని చెప్పేసి హైదరాబాద్ వచ్చి మీతో ఉన్నప్పుడు ఈ సిగరెట్లు కానీ గంజాయి కానీ అట్లాంటివి లేదు. ఒకప్పుడు నేను ఇలా ఉండే అని చెప్పేసి అలాంటి త్రాగే వాళ్ళని లైఫ్ అంటే ఇది నా జీవితంలో ఇలాంటివి జరిగింది సంఘటనలు తమ్ముడు, తాగడం వల్ల ఏమి రాదు, ఆరోగ్యం పాడైతుంది, జీవితం పాడైపోతుంది. గతంలో మాత్రం అలవాటు ఉండేది. గతంలో నాకు అక్కడ సీతాఫల్ మండిలో ఎక్కడైతే అన్న రూమ్ రెంట్ తీసుకున్నాడో కిరాయి, సీతాఫల్ మండి జైభారతి కిరాణా జనరల్ స్టోర్ అని ఉంటుంది. అంటే ఒడ్డెర్ బస్తీ పిట్టల బస్తీకి దగ్గర ఉంటుంది. ఒడ్డెర్ బస్తీకి వెళ్ళే లైన్లో ఉంటుంది. రవీంద్ర నగర్ అంటారు. ఈ సీతాఫల్ మండిలో రెంట్కి వచ్చిండు. వచ్చిన తర్వాత ఎప్పుడైతే కడప నుండి ఇక్కడికి వచ్చినాక చంపేస్తారు, నువ్వు అక్కడ ఉంటే మాత్రం బ్రతకవు అని చెప్పేసి అంటే ఇక్కడికి వచ్చి ప్యారడైజ్ దగ్గర ఉండే ఒక కాలేజీలో డిగ్రీ చేయడం జరిగింది ఇక్కడ. అయితే ఆ క్రమంలోనే ఈయనకు గిటార్ ప్లే చేయడం అంటే గిటార్ అంటే చాలా ఇష్టం. పుట్టుకతోనే మాత్రం వాళ్ళ అమ్మ క్రిస్టియన్, ఇతను మాత్రము ఏ దేవుని నమ్మడు అన్నట్టు, ఏ భక్తిని ఇక చర్చికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు. ఓకే. సో అయినా అలాంటిది గిటార్ ఇష్టం కాబట్టి నేర్చుకోవాలి, చర్చిలలో బాగా ప్లే చేస్తారు, ఎవరినో ఒకరిని పరిచయం చేసుకుంటే ఎవరో ఒక బ్రదర్ కానీ ఎవరైనా నేర్పిస్తారనే ఉద్దేశం కొద్దిగా ఆ యొక్క హ్యాబిట్ తోని ఆయన చర్చికి వెళ్ళడం జరిగింది. ఓకే. అక్కడ వెళ్తున్నప్పుడు ఒక్కొక్క రోజు తన జీవితము మార్చుకోవడము, అంటే దానికంటే ముందు ఏంటంటే ఆయన పాస్టర్ కావాలన్నటువంటి ఉద్దేశంతో లేదు, ఎక్కడ కూడా కేవలం గిటారు వాయించాలన్నటువంటి ఉద్దేశంతో నేర్చుకోవాలన్న ఉద్దేశంతో వచ్చింది. ఆ ఉద్దేశంతో వచ్చిండు. అయితే అంతకు ముందుకు చూసుకున్నట్లయితే ఈయన సీతాఫల్ మండిలో ఒకరోజు ఏమైపోయిందంటే ఫ్యాన్ పాడైపోయింది. ఓకే. ఫ్యాన్ పాడైపోతే దాన్ని రిపేర్ చేయించుకుందాం అని చెప్పేసి కొత్తగా వచ్చిండు కదా, అక్కడ మన్నా రాజు అని చెప్పేసి రాజాన్ని ఉన్నాడు. అన్నని అడిగితే అన్న నేను ఇట్లా కడప నుండి వచ్చిన కొత్తగా ఇట్లా ఒక ఫ్యాన్ అన్న రిపేర్ చేసుకోవాలని అంటే పలానా దగ్గర ఉన్నాడు అని తీసుకొని వెళ్ళి మరి వీళ్ళు రిపేర్ చేయించుకొని వచ్చి అట్లా రిలేషన్ ఏర్పడ్డది వీళ్ళకు. అయితే ఆ రాజన్న ఒకరోజు పరిచయం అయితే వీళ్ళ రూమ్ డోర్ కొట్టి పలానా దగ్గర ఉంటాయి అంటే వీళ్ళకు కొంచెం ఒక డిస్టెన్స్ ఒక 300 మీటర్ల దూరంలో వెళ్ళి ఒకరోజు చూస్తే ప్రవీణ్ పగడాలన్న స్మోకింగ్ చేస్తున్నాడు. ఆ తర్వాత పక్కకు బాటిల్స్ ఉండడము, డ్రింక్ చేయడము, మళ్ళీ చదివే డిగ్రీ చేయడము, తాగడము, ఇవంతా ఎట్లున్నది. అరే ఈయనకు దేవుని గురించి చెప్పాలి, పిల్లోడు అనవసరంగా లైఫ్ పాడైపోతుంది అని చెప్పేసి ఆ మన్నారాజు అనే అన్నకి అర్థమైతే ఆయన కొన్ని మాటలు చెప్పాలని మెల్లగా చర్చికి తీసుకొని వెళ్ళడము, తర్వాత రావడము పోవడము జరుగుతుండేది. కొన్నిసార్లు మన్నారాజు అని చెప్తున్నది ఏంటంటే టీ షర్ట్లను కూడా ఎగ్జామ్స్ టైంలో కానీ అసలు 3 రోజులు 5 రోజులైనా స్నానం చేయకపోనంట. ఈ బట్టలు కూడా ఉతుక్కునే ఏమైంది ప్రవీణ్ అంత వాసన వస్తుంది, టీ షర్ట్లు అంటే మార్చి తిప్పేసుకునేటోడంట. ఇక అన్న ఎగ్జామ్స్ ఉన్నాయన్న చదువుకోవాలి, టైం సరిపోతలేదు అని బట్టలు అవే వేసుకునేటోడంట. అట్లా చదువు మీద అంటే అట్లా కాన్సన్ట్రేషన్ పెట్టిండు. ఆ తర్వాత ఇక్కడ డిగ్రీ అయిన తర్వాత మళ్ళీ MBA కోసము ఇండోర్ వెళ్ళడము. అంతకంటే ముందు ఏమైందంటే ఇక్కడ దేవుని గురించి తెలుసుకున్న తర్వాత ఒకరోజు ఒక సేవకుడు మాట్లాడుతుంటుంటే నేను నిన్ను వెలుగుగా వాడుకుంటాను, నువ్వు వెలుగై ఉన్నావు, వెలుగుగా నేను అనేకులకి నిన్ను పెట్టబోతున్నాను అని అంటే నేను వెలిగిస్తున్నా కదా ఆల్రెడీ సిగరెట్లు అని ఇట్లా హేళన చేసుకుంటూ అట్లా ఉన్నాడు అన్నట్టు. ఒకరోజు కలలో దేవుడు ఇండోర్ అని చెప్పేసి చెప్పడం అన్న చెప్తుంటుంటే ఆ ఇండోర్ ప్రాంతానికి నువ్వు పరిచర్యకి వెళ్ళాలని అంటే అసలు తెలుగు తప్ప ఏమి రాని వ్యక్తి అక్కడ హిందీ, మరాఠీ అవన్నీ అవలీలగా నేర్చుకోవడము, ఇంగ్లీష్లో అసలు ఎంత ఫ్లూయెన్స్గా మాట్లాడతాడంటే హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మరాఠీ కానీ తర్వాత హెబ్రీ భాషలో కూడా అన్నకు పట్టుంది. ఇవన్నీ చాలా భాషలు అయితే మాట్లాడతారు.